హలో అండి, వెల్కమ్ టు మై బ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు అయితే హోమ్ మేడ్ పిజ్జా చేస్తున్నాను. అందులో ఎలాంటి పెరుగు కానీ బేకింగ్ పౌడర్ కానీ యూజ్ చేయకుండా చేస్తున్నా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందుకు ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 కప్పు షుగర్ వేసి పాలతో కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి చపాతీ పిండి అయితే మంచిగా నానిపోయింది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని డైరెక్ట్గా ఈ ప్లేట్లోనే మొత్తం పట్టుకోవాలి. మరీ మందం కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం సైజుగా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం ఒత్తుకున్న తర్వాత ఇలా వేళ్ళతో ప్రెస్ చేయాలి. ఇలా రౌండ్గా వేళ్ళతో స్ప్రెడ్ చేయడానికి కారణం ఇందులో సాస్ అంతా ఉడికేటప్పుడు బయటకు రాకుండా ఉంటుంది. ఇలా వేళ్ళతో ఒత్తుకున్న తర్వాత ఫోర్క్తో ఇలా హోల్స్ చేయాలి. ఎందుకంటే పిజ్జా పొంగకుండా ఉండడానికి ఇలా అన్ని హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన సాస్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆనియన్స్ అండ్ టమాటాలతో డెకరేట్ చేయాలి. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్స్తో కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఆనియన్స్ అండ్ టమాటా యూజ్ చేస్తున్నా. ఇలా అన్నీ 1 by 1 టమాటాలు ఆనియన్స్తో పెట్టేసేయాలి. సో ఇలా అన్నీ టమాటా అండ్ ఆనియన్ ముక్కలు డెకరేట్ చేయడం అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో సాల్ట్ వేసేస్తున్నా. సాల్ట్ వేడెక్కిన తర్వాత ఈ ప్లేట్ని దాంట్లో అయితే పెట్టేసేయాలి. సో దాని మీద మూత పెట్టేసుకొని 15 minutes ఉడకనివ్వాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతనైతే మనకు ఉడికిపోయిందా లేదా చూద్దాం. ఇలా ఫోర్క్తో చూస్తే మనకు ఉడికిందా లేదా తెలుస్తుంది. సో స్పూన్కి అయితే అంటలేదు కాబట్టి పిండి చక్కగా ఉడికిపోయింది. తర్వాత దీన్ని దించేసుకొని చల్లారిన తర్వాత ఇలా వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఉంటే పిజ్జా రెడీ. దీన్ని పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ ఇలా కట్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా 15 minutesలో చేసుకునే హోమ్మేడ్ పిజ్జా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.